హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా గార్డెన్లో అడేనియం ప్లాంట్ చూద్దాం. చూడండి, ఫ్లవర్స్ అయితే కొన్ని రాలిపోతున్నాయి అన్నమాట. వీడియో తీద్దామని నేను ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదా, వీడియో తీద్దామని వెయిట్ చేస్తుంటే అవి కొన్ని అలా రాలిపోతూ ఉన్నాయి. అంటే 3 days వరకు ఉంటాయి, తర్వాత రాలిపోతాయి అన్నమాట. నమస్తే, నేను మా ఇల్లు నందనవనం. చూడండి, దీంట్లో అయితే చాలా బాగా వచ్చాయి. ఇవి ఏంటంటే సీడ్స్ కూడా వస్తాయన్నమాట. పెద్ద పెద్ద ఇది ఏంటవి బీన్స్ కాయల్లా ఉంటాయి అవి. దాంట్లో చాలా సీడ్స్ ఉంటాయి, మొక్కలు చాలా బాగా వస్తాయి. కానీ నేను చూసే అవి ఏంటంటే ఎండిపోయిన తర్వాత మనం చూడకపోతే ఎగిరిపోతూ ఉంటుంది అనమాట సీడ్. దాని లోపల ఆ కాటన్ టైప్లో ఉంటుందన్నమాట సీడ్ చుట్టూ కూడా. అది మనం పట్టుకోకపోతే ఎగిరిపోతూ ఉంటుంది ఆ సీడ్ అయితే. ఆ టైంలో మనం వేసుకుంటే సీడ్స్ వస్తాయి అన్నమాట. వాటర్లో వేసేస్తే అది మట్టిలో కప్పెట్టేసినా కూడా ఈజీ అయిపోతుంది, బాగానే వచ్చేస్తాయి. చూడండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగా ఇచ్చాయన్నమాట. దీనికి వాటర్ కూడా మనం ఏమీ ఇవ్వక్కర్లేదు. దీని ఏజ్ చాలా పెద్ద చెట్టు అనమాట ఇది. అంటే 5 years 7 years వరకు ఉంటుంది దీని ఏజ్ అయితే. కానీ పెద్ద చెట్టు అవ్వదు. దీని బాన్సాయిలా కూడా వస్తుందన్నమాట కుండీలో పెట్టుకుంటే. నేనైతే కిందే వేసేసాను. అటువైపు కూడా చాలా మొక్కలు ఉన్నాయి, పువ్వులు రాలేదు. ఇటువైపు అయితే వచ్చాయన్నమాట. కుండీల్లో కూడా ఉన్నాయి కొన్ని మొక్కలు అయితే. ఇది ఫ్లవర్స్ ఉన్నది తీసాను. ఇది వాటర్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదు. ఇది ఎడారి ప్లాంట్, ఇది వాటర్ అవసరం లేదు, ఎడారిలో పెరిగే ప్లాంట్ అనమాట. అందుకే దీనికి లీవ్స్ వాటర్ ఎక్కువ వేస్తే లీవ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. వాటర్ తక్కువ వేస్తే మనకి లీఫ్ లేకుండా ఫ్లవర్ వస్తుంది అనమాట. కాండానికే ఫ్లవర్ వచ్చేస్తుంది, అంటే కాండం చివరిలో ఫ్లవర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ అయితే, చూడడానికి అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. నా దగ్గర ర్యాకే ఉంది, ముద్ద లేదు. తీసుకోవాలి ఇప్పుడు, కొన్ని మొక్కలు అయితే తీసుకోవాలి, నర్సరీ నుండి తెచ్చుకోవాలన్నమాట. ఇవేమో కొన్ని ఫ్లవర్స్, ఇవి నార్మల్గా కొన్ని అలాగా సైడ్ నుంచి ఫ్లవర్స్ తీసాను అనమాట. తెలుసు కదా కాగితం పూలు, ఇవేమో శంఖం పూలు ఇవి. చూడండి, ఇవి నేను కడియపలంక నుంచి పట్టుకొచ్చాను అనమాట. మా దగ్గర లేదని చిన్న మొక్క పట్టుకొచ్చాను. అయితే దాని సీడ్స్ అయితే చాలా వస్తాయి. మొత్తం గార్డెన్ అంతా ఇవే ఫ్లవర్స్ వచ్చేసాయి. నేను ఈ వీడియోస్ తీసి చాలా రోజులైంది. అయితే ఈ అడేనియం ప్లాంట్ నుండి ఇది ప్లాంట్ చిన్న కొమ్మ కూడా రూట్స్ వస్తాయన్నమాట, బాగా వస్తాయి. మనం ఏ మొక్క అయినా ఇంట్రెస్ట్గా పెడితే అన్ని మొక్కలు కూడా కొమ్మలు వస్తాయి. నేను ప్రతిదీ కొమ్మతోనే చేస్తాను, ఎక్కువ కొనేదానికన్నా కొమ్మలతోనే ఎక్కువ పెడతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.